ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మహిళా స్వయం సహాయక గ్రూపులను మోసం చేస్తున్న రెడ్డి గణపవరంలో ఓ ప్రభుత్వ రంగ బ్రాంచ్. వివరాల్లోకి వెళితే బుట్టాయిగూడెం మండలం గాడిదబోరు గ్రామానికి చెందిన 6 డాక్టర్ల గ్రూపులకు ఒక్కో గ్రూపుకు 20 లక్షల సుమారు 1,20,00,000 రూపాయలు వారి గ్రూపు ఖాతాలకు వారికే తెలియకుండా జమ చేసి ఆ మొత్తానికి నెల నెల వడ్డీ కట్టిస్తున్న వైనం. బాధిత మహిళలు బ్యాంకు చేస్తున్న మోసాన్ని ఆలస్యంగా గుర్తించి బోరుమంటున్నారు. జనవరి నెల నుంచి ఒక్కో గ్రూపు 70,000 రూపాయలు జమ చేస్తున్నట్లు వాపోయారు. మండల అభివృద్ధి అధికారి కె జ్యోతికి తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం గాడిదబోరు. నా పేరు దాడి గంగాదేవి. మాది మహాలక్ష్మి గ్రూప్ అండి. గణపవరం అకౌంట్ ఉంది, స్టేట్మెంట్ బ్యాంక్లో ఉందండి మాది. అయితే 2001లోనే మేము 20 లక్షల లోన్ చేయడం జరిగిందండి. మాకు 2021 నుండి ఇప్పుడు దాకా కట్టుకుంటా వస్తే జనవరి నెలకి మాది 7 లక్షల చిల్లర ఉండిందండి అమౌంట్. 7 లక్షలకి మాకు తెలియకోకుండా ఇప్పుడు 12,80,000 మా అకౌంట్లో వేయడం జరిగిందండి. అయితే జనవరి నెలలో నుండి మాకు అమౌంట్ పడ్డదని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇలా మీరు తీసుకోండి అని సీఏకి చెప్పలేదండి. సీఏ గారు మాకు చెప్పలేదు. అయితే మేము మొన్న 5వ నెలలో వెళ్ళి మళ్ళీ వేరే వ్యక్తిగతంగా వెళ్ళి అమౌంట్ ఎంత ఉంది, మా అప్పు ఎంత ఉందంటే 19 లక్షలు ఉందని చెప్పారండి. 19 లక్షలు ఉంటే జనవరి నెలలోనే 17 ఉన్నది. ఇప్పుడు కనీసం 5 లక్షలు దాకా ఉండాలి కదా. 5 లక్షలది 19 లక్షలు ఎలా అయ్యిందా అని మళ్ళీ మన బుధవారం గ్రూప్లో అందరూ మాట్లాడుకొని వెళ్ళడం జరిగిందండి బ్యాంక్కి. వెళ్తే అప్పుడు మేనేజర్ గారు ఉండలేదండి, అకౌంటెంట్ సార్ ఉన్నారు. అకౌంటెంట్ సార్ని అడిగాము. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే పై నుండి పడ్డదమ్మా, మాకు తెలియదు, 5 నెలల నుండి కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టే చెప్పుకొచ్చారండి. అయితే 5 నెలల నుండి పడలేదు అంటున్నారు కదా, అమౌంట్ ఎలా కట్ అయ్యింది, ఇక్కడ ఎంత వడ్డీ కట్ అయ్యింది కదా, మాకు 76,000 కట్ అయింది మా గ్రూప్కి. 5 నెలల్లోనే 76,000 కట్ అయ్యిందండి. 76,000 ఎందుకు కట్ అయ్యింది అంటే, అయితే మీకు వద్దనుకుని అడిగితే మరి నేను అమౌంట్ రిటర్న్ పెడతాను, 12,80,000 మాత్రమే రిటర్న్ పెడతాను, ఆ వడ్డీ కోసం అయితే మీరు మేనేజర్ గారితో మాట్లాడండి అని చెప్పడం జరిగిందండి. అయితే తర్వాత మేనేజర్ గారు లేరని మేడం గారిని కలిసొద్దామని ఎండిఓ మేడం గారి దగ్గరకు వచ్చి కలిసామండి. కలిస్తే అయితే రేపు బుధవారం వచ్చామండి, లక్షవారం మీ గ్రామానికి ఏపీఎం మేడం గారిని సీసీ గారిని పంపిస్తానని మేడం గారు చెప్పడం జరిగింది. ఆ మాట విని మేము వెళ్ళిపోయామండి ఇంటికి. అయితే నిన్న అంటారు గురువారం అంతా ఉన్నామండి ఇంటికాడ. అయితే మేడం గారు రాలేదేంటని సాయంకాలం మా గ్రామ సర్పంచ్ గారితో ఎండిఓ మేడం గారికి అడిగామండి. అడిగిస్తే అయితే నిన్న ప్రోగ్రాం ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉందమ్మా, ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. వాళ్ళకి అక్కడ రావడం ఇలా పడ్డాయి కట్టుకోండి అని చెప్పలేరా అని సీఏ గారి మీద ధరిచి మరి రోజుకు ఒక గ్రూప్ రమ్మని చెప్పు బ్యాంక్కి వస్తే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను, వడ్డీ కోసం అయితే నేను పైకి అప్లికేషన్ రాస్తాను, వస్తే అప్పుడు అమౌంట్ వడ్డీ కట్ అవ్వద్దు, లేకపోతే మీరు కట్టుకోవాలన్నట్టు చెప్పారంటండి. మళ్ళీ వాళ్ళు కూడా మేడం గారిని కలుద్దాం, మేనేజర్ గారు లేకపోయినా ఆల్రెడీ వాళ్ళు బయలుదేరామండి. అందుకని సరే బయలుదేరి మేడం గారు కలిసి వద్దాం, మరి ఏపీఎం గారు రాలేదు, సీసీ గారు ఎవరు రాలేదు కదా అని ఇప్పుడు మేడం గారి దగ్గరికి వచ్చి అడగడం జరిగిందండి. మరి మేడం గారు కూడా మరి మేనేజర్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడితే మరి వాళ్ళకి వద్దంటే అమౌంట్ రిటర్న్ వేస్తాను, మరి నేను హెడ్ ఆఫీస్కి వడ్డీ కోసం అయితే లెటర్ రాస్తానని చెప్పి మా ముందే మాట్లాడడం జరిగిందండి. మహాలక్ష్మి గ్రూప్, ధనలక్ష్మి గ్రూపు, గౌరమ్మ, స్నేహలత, ప్రియదర్శిని, ముత్యాలమ్మ గ్రూపు ఉన్నాయండి. మొత్తం 6 గ్రూపులు.
ఈ 6 గ్రూపులు కూడా మీ ప్రమేయం లేకుండా, మీ తీర్మానం లేకుండా అమౌంట్ వేసేసారు. వేసేసి మీకు తెలియకుండా ఆ అమౌంట్కి వడ్డీ కట్టేస్తున్నారు. వడ్డీ కట్టవలసిన దానికి వడ్డీ, వాళ్ళు వేసిన దానికి వడ్డీ. మీ పొదుపు నుంచి తీసుకున్నారా వడ్డీ? ఎందుకంటే మేము నెలకి 50,000 కదా సార్, ఆ 50,000 నుండి వడ్డీ కట్టుకుంటాం, తీసేసుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు మా బ్యాంకులో చేసిన మొన్న వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ వేసిన తర్వాత చూసింది అయితేనండి, ఒక్కొక్క గ్రూప్కి వచ్చి 20 లక్షలు చేశారండి. 6 గ్రూపులు, 1,20,00,000 రూపాయలు మాకు మా ప్రమేయం లేకోకుండా మా అకౌంట్కి వేసి వడ్డీ అందుట్లోనండి. అసలు వడ్డీ మొత్తం బ్యాంకు వాళ్ళు దోసుకుంటున్నారండి మమ్మల్ని. దానికి మీరు న్యాయం చేయాలి. మీడియా వాళ్ళు, మీడియా ప్రజలందరికీ నమస్తే. గ్రూపులు ఏ గ్రూప్ అయినా ప్రతి నెల పోస్టింగ్ వేయాలి. మేము వెళ్ళిన తర్వాత గ్రూపులు ఎక్కడండి అమ్మా ఇక్కడ ఉందండి, అది పెద్దోళ్ళు వస్తే లోపలికి పిలిచి మాట్లాడడం కాదు, అందరినీ సమానంగా చూడాలి. మాకు ఏ నెలకు ఆ నెల పోస్టింగ్ వేసేలాగా మరి మీరే తెలియచేయాలని మరి మీకు వినిపించుకుంటున్నామండి మా గాడిదబోరు గ్రామ ప్రజలందరి తరఫున. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.